ఈ మెడిసిన్ వాడమ్మా, కానీ ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు ఈ టాబ్లెట్స్ రాస్తున్నాను. వీటిని నువ్వు ప్రతిరోజు ఖచ్చితంగా వాడాలి. అప్పుడు నీ కడుపులో బిడ్డ హెల్తీగా పెరుగుతుంది. ఓకేనా? ఓకే మేడం. మీరు బయట 5 మినిట్స్ వెయిట్ చేయండి. రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా ఫైల్లో పెట్టేసి ఫైల్ ఇచ్చేస్తాను. అలాగే మేడం. మేడం చెప్పమ్మా. మీకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా ఎందుకు మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు? ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయిందంటే ఆ ఇంట్లో పండగలా జరుపుకుంటారు. కానీ నీ ఇంట్లో అడుగు పెట్టకముందే నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసాక అక్కడ సంతోషించే వాళ్లకంటే అనుమానించే వాళ్ళు, అవమానించే వాళ్లే ఎక్కువగా ఉన్నారని అర్థమైంది. అందుకే ఎవరికీ చెప్పాలనుకోలేదు. మీరు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం గొప్ప సహాయం చేశారు. చాలా థ్యాంక్స్. చూడమ్మా, ఏ ఆడపిల్ల చేయలేని సాహసం నువ్వు చేస్తున్నావు. కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే డాక్టర్. సిస్టర్, అది నా ఫైల్. నేను ఈ చైర్మన్ పదవికి అనర్హుణ్ణని భావిస్తూ ఈ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. ఆగండి విహారీ గారు. మీరు చైర్మన్ పదవికి పూర్తిగా అర్హులు. మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు కరెక్టే విహారీ గారు. దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అవునరా విహారీ, నువ్వే మా చైర్మన్వి. నువ్వే మన కంపెనీకి రథసారథివి. బావా, బిహారీ వాడంతట వాడే నాకు ఈ చైర్మన్ పదవి వద్దు అంటుంటే మీరేం మాట్లాడుతున్నారు? విహారీ గారు, మీరెందుకు ఈ చైర్మన్ పదవి వద్దు అంటున్నారు? లక్ష్మి గారు, సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ మనకు రాలేదు కదా, దానికి బాధ్యత తీసుకొని విహారీ గారు చైర్మన్ పదవి నుంచి దిగిపోదామని అనుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ మనకి రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఆ టెండర్ మనకి రాలేదు. టెండర్ మనకే వచ్చింది. టెండర్ మనకి రావడం ఏంటి? వివి లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి వచ్చింది కదా. ఇది చూడు. నేను చెప్పిన కంపెనీకే కదా టెండర్ వచ్చింది. అంబికా మేడం,